అసలు లాస్య ఏమైంది? ఎందుకు బుల్లెతిన్ మీద కనిపించడం లేదని కొన్ని లక్షల మంది టీవీ ప్రేక్షకులను వేధిస్తోంది. ఒకప్పుడు ఏ టీవీ తిప్పినా లాస్యనే కనిపించేది. మా టీవీలో సంథింగ్ స్పెషల్, టీవీ9లో ఈటీవీలో డి జూనియర్స్, జీ తెలుగులో మధ్యాహ్నం మహిళా కార్యక్రమాలు, ఇంకా జీవారి ఆడపడుచులా వారు చేసే ప్రతి ఈవెంట్లోనూ లాస్య మాత్రమే ఉండేది. అలాంటి లాస్య మాయమైంది. మళ్ళీ రేపో మాపో లాస్య టీవీలో కనిపిస్తుంది అని ఆశించినా ఆమె మాత్రం కనిపించడం లేదు. లాస్య మొన్నటిదాకా యాంకర్ రవితో చట్టా పట్టలేసుకుని తిరిగింది. ఒరే ఓసే అని తిట్టుకోవడాలు, జోక్స్ మీద పడిపోవడాలు ఇలా చాలా ఉండేవి. వారి క్లోజ్నెస్ ను టీవీలో చూసిన వారు కొందరు మురిసిపోయేవారు, మరికొందరు మాత్రం బాగానే తిట్టుకున్నారు. చాలా మంది ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అనేశారు. ఇక రవి లాస్యాల రిలేషన్షిప్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. సరిగ్గా ఇదే టైంలో లాస్య కనిపించకపోవడానికి శ్రీముఖి కారణమని చాలా మంది అంటున్నారు. ఎలాగంటే యాంకర్ రవితో శ్రీముఖి చాలా క్లోజ్గా ఉంది. దీంతో పాటు లాస్యను వదిలేసి శ్రీముఖిని పట్టేశాడు. వీరిద్దరూ ఓ రేంజ్లో తెర మీద ఎక్కడ చూసినా రెచ్చిపోతున్నారు. శ్రీముఖి మినీ స్కర్ట్లేసుకొని మోకాళ్లపైకి డ్రెస్సులేసుకొని కాలేజీ పాపలా అందరు మతి పొగొడుతోంది. రవి శ్రీముఖి ఇద్దరు పటాస్లో తెగ రెచ్చిపోతున్నారు. ఏది ఏమైనా లాస్య తెరమరుగు కావడానికి రీజన్ మాత్రం శ్రీముఖినే అనేది మాత్రం క్లియర్. అసలు లాస్య ఏమైంది? ఎందుకు బుల్లెతిన్ మీద కనిపించడం లేదని కొన్ని లక్షల మంది టీవీ ప్రేక్షకులను వేధిస్తోంది. ఒకప్పుడు ఏ టీవీ తిప్పినా లాస్యనే కనిపించేది. మా టీవీలో సంథింగ్ స్పెషల్, టీవీ9లో ఈటీవీలో డి జూనియర్స్, జీ తెలుగులో చాలా క్లోజ్గా ఉంది. దీంతో పాటు లాస్యను వదిలేసి శ్రీముఖిని పట్టేశాడు. వీరిద్దరూ ఓ రేంజ్లో తెర మీద ఎక్కడ చూసినా రెచ్చిపోతున్నారు. శ్రీముఖి మినీ స్కర్ట్లేసుకొని మోకాళ్లపైకి డ్రెస్సులేసుకొని కాలేజీ పాపలా అందరు మతి పొగొడుతూ చాలా మంది ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అనేశారు. ఇక రవి లాస్యాల రిలేషన్షిప్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. సరిగ్గా ఇదే టైంలో లాస్య కనిపించకపోవడానికి శ్రీముఖి కారణమని చాలా మంది అంటున్నారు. ఎలాగంటే యాంకర్ రవితో శ్రీముఖి. లాస్య మొన్నటిదాకా యాంకర్ రవితో చట్టా పట్టలేసుకుని తిరిగింది. ఒరే ఓసే అని తిట్టుకోవడాలు, జోక్స్ మీద పడిపోవడాలు ఇలా చాలా ఉండేవి. వారి క్లోజ్నెస్ ను టీవీలో చూసిన వారు కొందరు మురిసిపోయేవారు, మరికొందరు మాత్రం బాగానే తిట్టుకున్నారు. మధ్యాహ్నం మహిళా కార్యక్రమాలు, ఇంకా జీవారి ఆడపడుచులా వారు చేసే ప్రతి ఈవెంట్లోనూ లాస్య మాత్రమే ఉండేది. అలాంటి లాస్య మాయమైంది. మళ్ళీ రేపో మాపో లాస్య టీవీలో కనిపిస్తుంది అని ఆశించినా ఆమె మాత్రం కనిపించడం లేదు.